అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ హవా నడిచింది. ఇప్పుడు హరీష్ రావు అంతా తానే వ్యవహరిస్తున్నారు. ఓటమి దెబ్బతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరపున హరీష్ దే హవా. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని సీఎం మంత్రులు ధ్వజమెత్తుతుంటే కేటీఆర్ తిప్పికొట్టలేకపోయారు. అన్ని విషయాలకి రియాక్ట్ అయి హరీష్ హైలైట్ అయ్యారు. పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న కేసీఆర్ గైర్హాజరులో కేటీఆర్ లీడ్ తీసుకుంటారనుకుంటే ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. హరీష్ రావును ముందుకు తోస్తూ కేటీఆర్ని సేఫ్ జోన్లో ఉంచేలా కేసీఆర్ ప్రయత్నించారని టాక్ ఉంది. అంతేకాక ఇరిగేషన్ తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీష్ రావు కార్నర్ అయ్యారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ రావు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అయితే ప్రారంభోత్సవానికి మాత్రం హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై జరిగిన చర్చకు మాత్రం హరీష్ రావు వచ్చారు. గతంలోనూ ఓడిపోయే నియోజకవర్గాలకు హరీష్ రావునే ఇన్ఛార్జిగా నియమించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే హరీష్ రావుకు ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే గెలుస్తామని ధీమాతో ఉన్న చోట కేటీఆర్కి ఛాన్స్ ఇచ్చారు. గెలిస్తే క్రెడిట్ కేటీఆర్కు, ఓడితే హరీష్ రావుకు అన్నట్టుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. అయితే హరీష్ కూడా తనదైన వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. విపక్షంలో సత్తా చాటితేనే నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. అందుకే హరీష్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చి కేటీఆర్ని సైడ్ చేశారు. ఇక ఇదే ధోరణి కొనసాగితే ఈ 5 ఏళ్లు హరీష్ హవా సాగడం ఖాయమన్నది బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.